ఎలా ఉంటుంది ఈ రోజు నుంచి ముందుగా ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఈ రోజు ఏదైతే ఆంజనేయ స్వామిని దర్శించుకొని మీ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మణ గారు ప్రచారం మొదలుపెట్టారు. ఎలా ఉంటుంది? మీరు ఇప్పుడు ప్రతి గడపని తడుతున్నారు. ప్రజల్లో మీకు స్పందన ఎలా అనిపిస్తుంది? ఈరోజు మేము మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి అంటే మేము ఈ 10 ఏళ్ళ నుంచి కూడా ఏ చిన్న కార్యక్రమం పెట్టినా మేము నేరుగా ఆంజనేయ స్వామి ఆయన ఆశీస్సులు తీసుకొని మేము ఏ పనైనా మొదలు పెడతాం. అదేవిధంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని 28వ వార్డులో ఇంటింటి ప్రసారం తిరుగుతుంటే వాళ్ళ స్పందన చూస్తే వాళ్ళ ఆలోచన చూస్తే చాలా బాగుంది. ఎందుకనంటే గతంలో ఏమి చేయలేదు కాబట్టి ఈరోజు మా నాయకుడు చేసిండు కాబట్టి అలాంటి నాయకుడే కావాలి, అలాంటి ఎమ్మెల్యేనే మేము గెలిపించుకోవాలని ఒక మహిళమ్మ తల్లులు అయితే చాలా వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తుంటే మాకే చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఇదే ఎండాకాలం వచ్చిందంటే ఆ ట్యాంకర్లు పెట్టి జీవేశ్ ఆంజనేయ అనే వ్యక్తి ఎన్ని డబ్బులు దోసుకునేవాడంటే సంవత్సరానికి వచ్చి ఒక 4-5 కోట్ల రూపాయలు తీసుకునేవాడు. అయినా కానీ ఒక ట్యాంకర్ తీసుకొచ్చి దాదాపు ఒక 200-300 అడుగుల్లో పెడితే వీళ్ళందరూ కూడా బొంగలు తీసుకొని పోయి ఆ నీళ్ళు పట్టుకొచ్చుకుంటే ఆ నీళ్ళు కూడా ఎక్కడండి బీప్ కొట్టని ఇక్కడ పెద్ద కాలువ ఉండేది. ఆ కాలువలో పందులు చనిపోయి గొడ్లు చనిపోయి ఆ నీళ్ళు తీసుకొచ్చి తాగుతుంటే ఎంతో బాధపడ్డారు. అయినా ఏం దిక్కు లేదు. ఆ రోజు మనం తాగడానికి అంతకన్నా మార్గం లేక అయ్యే తాగారు. కానీ ఈ రోజున చూస్తే ఎమ్మెల్యే గారు చూస్తే ఎంత 50 లక్షల రూపాయలతోటి ఆ పరిష్కారం చేసి రోజు మార్చి నీళ్ళు మంచి నీళ్ళు అంతకుముందు గతంలో ఏం చేసి పిల్లటర్లు అవి బాగు చేసిన పాపాన వాళ్ళ ఈరోజు పిల్లటర్లు కూడా బాగు చేపించి ఆ నీళ్ళు వస్తుంటే అయ్యే తాగుతున్నాం. మేము కూడా అయ్యే తాగుతున్నాం. అంత బాగున్నాయి నీళ్ళు. అలాంటి నాయకుడు కావాలని కోరుకుంటారు. కానీ ఈరోజు మనం చూస్తే వాళ్ళు ఏమైనా మేము వస్తే రేపొద్దున మేము నీళ్ళు ఇస్తామనో లేదా పేదవాడికి ఒక న్యాయం చేస్తామని చెప్పట్లా. మేము వస్తే మీ ఎంత చూస్తాం, మేము వస్తే మీ ఎంత చూస్తాం అని ఇదే ఈ పదం తప్పితే చాలా దుర్మార్గం. మీరు ఒకటే అనుకుంటున్నారు, ఏదో పెద్ద వాళ్ళు వస్తున్నారు. వీళ్ళంతా కూడా పేదవాళ్ళంతా కూడా రెడీలో ఉన్నారు. వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ఓటు రూపంలో బుద్ధి చెప్పడానికి రెడీలో ఉన్నారు. కానీ సార్ అటు చూసినట్లయితే మరి మక్కిన మల్లికార్జునరావు ఎవరైతే ఉన్నారో అందరూ ఒకటయ్యారు కదా, జీవి ఆంజనేయులు జనసేన. మరి ఎలా ఎదుర్కొంటాడు బ్రహ్మనాయుడు గారు? లంబు జంబులతోడైతే ఏముంటుందండి? అసలైన నాయకుడు అయితే ఉంటుంది కదా. వాళ్ళు ఏముంది, మా నాన్న మల్లికార్జునరావు గారి మీ చరిత్ర ఏంటంటే ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు. వ్యాపారం ఎలా చేసుకుంటున్నా అంటే పేదవాళ్ళని భయపెట్టి మొన్న చూస్తే మేము రోసయ్య గారి విగ్రహం, ఎందుకంటే ఆ మహానుభావుడు చాలా ముఖ్యమంత్రిగా చేసి ఎంతమందికో సేవలు చేసిన నాయకుడికి మేము ఒక విగ్రహం పెట్టుకొని మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ సంఘం అంతా కూడా వైఎస్ఆర్కు సంబంధించిన వాళ్ళంతా పార్టీలకు ఖచ్చితంగా ఏ జెండా పెట్టుకోవాలా, మేము ఏం పెట్టుకోవాలా, మేము స్వచ్ఛంగా పోయి మేము మీటింగ్ చెప్పుకుంటుంటే ఒక ఆటుకాయలను వేసుకొని వచ్చి ఒక ఆకురవిడియలను వేసుకొని వచ్చి ఆ బొమ్మని ధ్వంసం చేయాలి, ఆ బొమ్మకి బెమ్మనాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి అలాంటి నాయకుల గురించి మేము మాట్లాడుకుంటే ఎందుకండి చాలా మక్కిన మల్లికార్జున అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ ద్వారా బాగుపడి అలా ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడంటే ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఓట్లేసి కాంగ్రెస్ కార్యకర్తల శ్రమంతో ఉంది. అయినా వాళ్ళపైన నిన్న దాడులు చేయించి వాళ్ళపైన రాళ్ళు వేయించాడంటే అలాంటి దుర్మార్గుడిని మనం క్షమిస్తారండి ఎవరైనా? ఏమైతే అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఓట్లేసేది పేదవాళ్ళు అండి. ఓట్లేసేది ప్రజలు. మక్కిన మల్లికార్జునరావు లేదా జీవేశ్ ఆంజనేయులు లేదా ఇంకొక ఆయన వేసేది కాదు. పేదల ఓట్లు వేయాలి. ఆ ఓట్లకి ఇట్లాంటి వాళ్ళు ఎవడు అడ్డు పెట్టినా ఆగే పరిస్థితుల్లో లేరు. రేపు ఎమ్మెల్యే గారు 40 నుంచి 50 ఏళ్ళతో గెలవబోతున్నాడు. మా ముఖ్యమంత్రి గారు చూస్తే ఈరోజు చూస్తే మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మేము ఒక దేవుళ్ళలాగే భావియాలండి. అలాంటి దేవుడికి మేము బీసీలకు చూస్తే 70% బీసీలు ఉన్నాం. ఈరోజు మాకు ఎప్పుడు లేని విధంగా, ఎందుకనంటే ఒక అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి బీసీ నాయకుడికి ఈరోజు మనం ఎంపీగా ఇవ్వటం అంటే మా బీసీలు ఎవరు వదులుకుంటారండి? మా బీసీలను అడ్డు రావటం అంటే సామాన్యమేనా? ఇలాంటి మక్కిన మల్లికార్జునరావు గారు, ఇలాంటి ఆంజనేయులు గారు, ఇలాంటి ఆయన ఎంపీగా వచ్చే కృష్ణదేవరాయలు గారు అడ్డుకుంటారా? మా బీసీలు కన్నెర చేస్తే అసలు ఎక్కడుంటారో వాళ్ళు చెప్పు. ఈరోజు ఒక కులానికి సంబంధించింది కాదు అది. బీసీలు అంటే దాదాపు 7 లక్షల చిల్లర ఉన్నాయి. ఇక్కడ 7 లక్షలు కూడా వన్ సైడ్ వేయడానికి రెడీలో ఉన్నారు. మా అనిల్ కుమార్ యాదవ్ గారికి చాలా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఒకటే కోరుకుంటున్నాం, వీళ్ళందరూ కూడా ఒక 50 రోజుల ఎలక్షన్ ఉంది. ఆ తర్వాత వీళ్ళు ఎవరు అగపడరు, కనుమరుగైపోతారు. మా ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే నిన్న మీరు సభ చూశారు, మోడీ గారి సభ. అంతకన్నా దుర్మార్గం ఉందని మోడీ గారు ఏం చెబుతున్నాడు? మేము వస్తే మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అయితే ముస్లిమ్స్కు సంబంధించి 4% తీసేస్తామని చెబుతుండ్రు. ఎవడైనా ముస్లిమ్స్కు సంబంధించిన మా వాళ్ళు ఎవరైనా ఓటేస్తారు వాళ్ళకి? మా ఎస్సీలకు సంబంధించి పార్టర్స్ వాళ్ళని బట్టలు తీసి వాళ్ళని కొట్టి కాల్చి చంపేసిన దాఖలాలు అలాంటి పార్టీతోటి
ఈ చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంటే ఎవరు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు కోట్లు? అలాంటి దుర్మార్గులు వాళ్ళు కాదు, ఇంకో 100 మంది ఏకమైన మా జగన్మోహన్ రెడ్డి గారి ఒక సిట్టుకునేల మీద ఎంటెక్ కూడా బేకలేరు. నేను చెబుతున్నా, అలాంటి దమ్ముడ నాయకుడు ఎవరంటే మా ముఖ్యమంత్రి గారు మాకు ఉన్నాడు కాబట్టి, అలాంటి నాయకుడి కింద మేము పనిచేస్తున్నాం కాబట్టి మా బీసీలు మొత్తం కూడా మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇలాంటి జీవేశ్ ఆంజనేయులు లాంటి వాళ్ళు చాలామంది చూసాం. నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి నీ చరిత్ర ఏంటి, నువ్వేంటి, నీ ఎంజాయ్లు చేసావు, ఎక్కడెక్కడో తిరిగావు, కానీ నువ్వు ఎవడు గోడక వినకొండ నియోజకవర్గంలో ఏ పేదవాడికి గోడక నువ్వేం చేసిన దాఖలాలు లేవు. ఆంజనేయులు గారికి ఓటు అడిగే హక్కు లేదు. మక్కెన మల్లికార్జునరావు గారు టీడీపీలోకి పోయారు కాబట్టి ఆయనకు కనీసం మా ఓటర్స్ కలిసి చూసి హక్కు కూడా లేదు. మమ్మల్ని అంతా మోసం చేసి మా ద్వారా ఓట్లు వేయించుకొని 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఈరోజు మా కార్యకర్తల మీద నువ్వు దాడులు చేపిస్తున్నావు అంటే మల్లికార్జునరావు గారికి అంతకన్నా దుర్మార్గం ఏముంది? ఇలాంటి వాళ్ళు 100 మంది ఏకమైన మా బెమ్మనాయుడు అన్నని ఏమి చేయలేరు. 40 నుంచి 50 ఏళ్ళతో గెలవబోతున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు అంట వాడి దుంపదేగా వాడు మరి మడిసిలో లేకపోతే పశువు అర్థం కాలేదు. కదిలితే నేను చంద్రబాబు సీఎం ఒక డబ్బా తీసుకొని రోజు చాటింపు రాదు. అంతకన్నా ఎందుకు నీకు అసలు నువ్వు ఒక సీఎం అంటూ తొక్కుతానంటూ ఏందమ్మా నువ్వు దొక్కేది? ఏంది నువ్వు దొక్కే చెప్పు, రేపు అక్కడ నేను తొక్కి ఇంటికి పంపిస్తారు. అలాంటి వాళ్ళని కూడా చాలామందిని చూసాడు మా ఎమ్మెల్యే గారు, మా ముఖ్యమంత్రి గారు. దయచేసి రేపు ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి వాళ్ళని కూడా రేపు రమ్మంటాం. ఆ రోజు వచ్చి ఒక కలిసిపోవాలని కోరుకుంటున్నాం.